ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను శీర్షికపై మన ధ్యానాలను వింటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మన ధ్యానాంశం ఏమిటంటే ప్రభువా నేనా అనేటువంటి అంశం పైన ధ్యానించుకుంటాం. ప్రియులారా, అయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన నీ మాటలు వినడానికి మాకిచ్చినటువంటి తరుణము, సమయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను శీర్షికపై ధ్యానాలను వినడానికి మీరు మోషే జీవితం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ప్రభువా నీకే స్తోత్రం. ఈ దినం కూడా మోషే పిలుపునందుకొని నేనా అనేటువంటి రీతిలో ప్రభు తట్టు చూస్తున్నప్పుడు నాయన ఆయనతో మాట్లాడిన మాటలు, ఆయన స్పందించినటువంటి విధానాన్ని ఈరోజు మేము చూడబోతున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడుమని యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మన జీవితంలో ఇష్టం లేని వ్యక్తి ఎదురుపడినప్పుడు మనం చేసే పని ఏంటంటే తప్పుకొని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే సాక్షాత్తు దేవుడే ఎదురుపడితే మన స్పందన ఏ విధంగా ఉంటుంది? నేటి ధ్యానంలో మనము మోషే దేవునితో మాట్లాడుతూ ప్రభువా నేనా అన్నట్లుగా ప్రభువుకు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి మనకు బాగా తెలుసు. ఎంతో కాలంగా మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క పిలుపు ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలను మనం చూసినట్లయితే దేవుని పిలుపుకు సంబంధించినటువంటి మాటలు ఈ భాగంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏమేమి చేయబోతున్నాడో, మన జీవితంలో ఏమేం చేస్తాడో అనే అనేకమైనటువంటి విషయాలు ఈ 2 వచనాలలో దేవుడు మనకు పొందుపరిచి ఉంచాడు. మోషేను దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పటికీ వాస్తవంగా దేవుని సమయం కొరకు మనం వేచి ఉండాలి. ఏదే కానీ మనకు పిలుపు ఉన్నప్పటికీ దేవుని చిత్తానుసారంగా దేవుని సమయంలో మనం పని జరిగించే వారంగా ఉండాలి. మోషే జీవితాన్ని మనం గమనించినట్లయితే తను ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి చనిపోవలసినటువంటి వాడు, చంపేయబడవలసినటువంటి వాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లికి వివేకము, జ్ఞానం ఇచ్చి ఏదో రకంగా ఆ బిడ్డ బ్రతుకుండటానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా ఆయన రాజకుటుంబంలోనికి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటానికి ఎంపిక చేయబడ్డాడు. అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. సో ఆనాడు కాపాడినటువంటి దేవుడు తనకు తర్ఫీదిచ్చి తను 40 సంవత్సరాలు రాజకుటుంబంలో ఉండేటట్లుగా చేసి రాజకుటుంబంలోని సకల విద్యలను అభ్యసించిన వాడై, నైపుణ్యత గలవాడై, అన్ని రీతిలుగా వెల్ ఎస్టాబ్లిష్డ్గా, లేకుంటే సంసిద్ధత కలిగి ఉండేటువంటి వాడుగా, లేకుంటే ఒక దేశాన్ని పరిపాలించగలిగే సామర్థ్యము కలిగినటువంటి వాడుగా మోషే ఉన్నటువంటి రోజులవి.
అయితే మోషే చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, తన సమయం రాకముందే ఐగుప్తుని చంపడం ద్వారా అరణ్యమునకు పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయన నివసించినట్లుగా మనం చూస్తాం. అరణ్య అనుభవంలో 40 సంవత్సరాలు బాధను అనుభవించాడు. కానీ ఆయన అరణ్యంలో ఉండగా దేవుడు తనతో మాట్లాడడం లేదా? తన హృదయంలో మరి దేవుడు ఇశ్రాయేలీల పట్ల భారము పుట్టించలేదా? ఇవన్నీ తన మనసులో జరిగి ఉంటాయి మోషే జీవితంలో. కానీ తన ఒకే ఒక్క నిరుత్సాహం ఏంటంటే, అయ్యో నేను తప్పు చేశాను, దాని కొరకు నేను పారిపోవలసి వచ్చాను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను, నా వల్ల కాదు అనేటువంటి ఒక నిరుత్సాహమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అయితే తన వైఫల్యాన్ని, తన జీవితంలో ఓడిపోయినటువంటి స్థితిని చూస్తూ రోజు రోజుకి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి అనుభవం. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఏదైనా ఒక పరిస్థితిని బట్టి ఓడిపోయాం, ఏదైనా ఒక పరిస్థితిలో విజయం పొందలేకపోయాం. అలాగని చెప్పి ఇక జీవితాంతం అలాగే ఉంటుంది అని మనం అనుకోవటానికి వెళ్ళలేదు. మోషే జీవితం ద్వారా అదే మనం తెలుసుకోబోతున్నాం. మోషేను దేవుడు పిలిచాడు. మోషే పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే అనే దానికంటే ఇశ్రాయేలీల పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారిని ఆ బానిసత్వంలో నుండి విడిపించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. పితరుడైనటువంటి అబ్రహాముతో ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు, నీ బిడ్డలు, నీ ప్రజలు చెరలోనికి వెళ్తారు, 400 సంవత్సరాల తర్వాత నేను వారిని బయటికి తీసుకొస్తాను. ఇలాంటి వాగ్దానాలు అబ్రహాంతో చేసినాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఎన్నడూ తప్పిపోదు. ఆయన మాట ఇస్తే ఆ మాట ప్రకారం జరిగించే దేవుడు అయి ఉంటున్నాడు. అయితే మోషే చేసినటువంటి పని ఏంటంటే తొందరపడ్డాడు, అక్కడి నుంచి వచ్చేసాడు. అయితే ఈ అరణ్యంలో ఉండగా ఈ 40 సంవత్సరాలు మరి దేవుడు ఆయనను చూసి చూడనట్లుగా ఉన్నాడా? మోషే అంటే ఆయనకి ఇష్టం లేదా? ప్రియమైన దేవుని బిడ్డ, మోషే అంటే 100% ఆయనకి ఇష్టమే. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రణాళికలో మోషేను నిలబెట్టుకున్నాడు. తొందర పడడం ద్వారా అరణ్యంలోనికి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, అనేక సార్లు మనము పంపించబడక ముందే పరిగెత్తినట్లయితే మనం అపజయం పాలవుతాం. చెప్పిన తర్వాత చేస్తే గౌరవం ఉంటుంది, చెప్పకముందే చేస్తే ఆ మర్యాద ఉండదు, ఆ గౌరవం ఉండదు, ఆ అధికారం ఉండదు. నంబర్ 1. రెండవదిగా మనం గమనించాల్సింది ఏమిటనంటే, ఎప్పుడైతే మనం పంపించబడక ముందే ఒక పని చేయడానికి పరిగెత్తుతామో అందులో ఖచ్చితంగా మనం అపజయం పాలవుతాం, అందులో విజయం పొందుకోలేం. ఇది రెండవ విషయం. అంతేకాకుండా మూడవ విషయాన్ని మనము గమనించినట్లయితే, మన ప్రణాళికను అమలుపరచడంలో వైఫల్యాలను, ఓటమిని ఎదుర్కొన్నట్లయితే రెక్కలు విరిగిన పక్షిలాగా ఇక నేను ఎన్నడూ లేవలేను అన్నటువంటి తలంపు మన జీవితంలోనికి వస్తుంది. మోషే జీవితంలో అక్షరాల ఇదే జరిగింది. రెక్కలు విరిగిన పక్షిలాగా ఇక నేను లేవలేను, ఇక అయిపోయింది నా జీవితం, ఇక నేను ఎవరికి ఉపయోగపడగలను, నేను ఎవరికి అవసరత ఉంది, నేను ఎవరి అవసరతలు నేను తీర్చగలను, ఇలా ఆలోచన చేసుకుంటూ కృంగిపోతూ 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. ఆయనకి ఎన్నోసార్లు తలంపు వచ్చి ఉంటుంది, అవును ప్రభువా, ఇన్ని విద్యలు కలిగి రాజకుటుంబంలో పెరిగి నీ ప్రజలను విడిపించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నాకు తెలుసు. కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేను ప్రభువా, నేను వెళ్తే నన్ను చంపేస్తారు ప్రభువా, నేను వెళ్తే ప్రభువా ఇది కాని పని ప్రభువా అని కృంగిపోతూ వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ తన వైఫల్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, తన అపజయాలను జ్ఞాపకం చేసుకుంటూ, తనకున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ అడుగులు
ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక 5 సంవత్సరాల బాలుడు, ఓ దైవసేవకుని కుమారుడు. అయితే ఆ బాలుడు షూ వేసుకునేటప్పుడు, ఆ లేసులు కట్టుకునేటప్పుడు జారుడు ముడి వేయాల్సిన దానికి బదులుగా ఆ ముడి చిక్కుముడి వేశాడు. అయితే దాన్ని తీయడానికి ప్రయత్నం చేయడంలో అది ఇంకా గట్టిగా అయిపోయి దాన్ని తీయలేకపోయాడు. తీయటానికి రావట్లేదు. చివరికి ఆ ముడిని తనే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు, కానీ అది కాలేదు. చివరికి తను చేసిన పని ఏంటో తెలుసా? తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఇది జారుడు ముడి వేయటానికి బదులుగా ఇది చిక్కుముడి పడిపోయింది, దీన్ని తీయడము నా వల్ల కావట్లేదు, దయచేసి నాకు సహాయం చేయవా అని అంటే, అప్పుడు తండ్రి అన్నాడు, బిడ్డ, ఈ జారుడు ముడి ఎప్పుడైతే అది నీకు వేయటానికి రాలేదో, చిక్కుముడి పడిందో, వెంటనే నా వద్దకు తెస్తే దానికి పరిష్కారం ఇచ్చేవాని కదా. నువ్వెందుకు బిడ్డ ఈ ప్రయాసపడ్డావు? నువ్వెందుకు ఇలా చేసాగో? ఎంత గట్టిగా అయిపోయిందో చూడు. ఇప్పుడు దీన్ని తీయడం అనేది నువ్వు చాలా లాగి పట్టావు, అది ఇంకా చిక్కుముడి అయిపోయింది, అది తీయడానికి కష్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ లేసులే మార్చాలి, లేకుంటే వాటిని కట్ చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో నీ యొక్క షూ లేస్ ఉంది. అందుకే మన జీవితంలో ఏదైనా చిన్న విషయం ఉన్నప్పుడు, ఏదైనా చిన్న పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే దానికి స్పందించి ఆ ప్రకారంగా మనం అడుగులు ముందుకు వేసి ఆ సమస్య నుంచి విడుదల పొందుకుంటే 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో ఉండాల్సిన అవసరత ఉండేది కాదు. చాలాసార్లు మన సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇక ఇది కాదులే అని మనమే అల్టిమేటం ఇచ్చి మనమే నిర్ధారించుకొని ఇక నా జీవితం ఇంతే అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితి అయినా, ఎంత జటిలమైనటువంటి పరిస్థితి అయినా, ఇది పరిష్కరింపబడదు అని మనం తలస్తూ ఉన్నా, అది దేవుని దగ్గరికి మనం తీసుకెళ్ళగలిగితే, దేవునితో మనం చెప్పుకోగలిగితే అద్భుతమైన రీతిలో దేవుడు విడుదల కలుగజేస్తాడు. ఆ బాలుడు చిక్కుముడి వేసుకొని ఎంత ఇబ్బంది పడ్డాడో, మనం కూడా సమస్యలు మనంతటా మనం పరిష్కారం చేసుకోవాలనే ఆలోచన కలిగిన వారంగా ఉండి మనం ఏం చేస్తున్నామంటే చిక్కుముడుల వెంబడి చిక్కుముడులు వేసుకొని అందులో నుంచి బయటికి రాలేక కృంగిపోతూ నిరాశ నిస్పృహలలో మనం ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, దేవుడు మోషే జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఈ వచనంలో అంటున్నాడు, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను అంటున్నాడు. నీవు ఇశ్రాయేలీలకు విమోచకుడు అని మాట్లాడట్లేదు, కానీ నేను ఇశ్రాయేలీయులను విమోచించటానికి నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నన్ను పంపుతున్నాడంటే ఇది నా ద్వారానే జరుగుతుంది కనుక నన్ను పంపుతున్నాడని మనం ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుని పని జరిగించుకోవడానికి మనం కేవలము సాధనాలం మాత్రమే, ఆయన పనివారం మాత్రమే. ఆయన పిలిచినప్పుడు ఆయన పని జరిగించడానికి ఒక తీర్మానం కలిగి ఆయన ప్రతినిధులంగా మనం వెళ్ళి ఆయన పక్షాన పనులు జరిగించాలి. పితరులకు వాగ్దానం చేసినట్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన ఇశ్రాయేలీలను విమోచించడానికి ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక బాధ్యత ఇస్తే ఇక నేను తప్ప ఇంకెవరు చేయలేరు అన్నటువంటి భావనతో, అన్నటువంటి ఆలోచనలు ఉండి ఏదో నేను చేస్తున్నానని చాలాసార్లు సంబరపడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరమైనప్పటికీ నిమిత్త మాత్రులం మాత్రమే. ఆయన ఏదైతే చెప్పాడో ఆ పని మనము చేయాలి. రెండవదిగా మోషేతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులైన
నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఈ మాట గమనించాలి. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారి స్వస్థలానికి తీసుకెళ్ళడానికి మోషేకు బాధ్యతలు ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనిద్దాం, దేవుడు నీకే బాధ్యత ఇచ్చాడు, నాకే బాధ్యత ఇచ్చాడు. ఎవరికి వారంగా మనం పరీక్షించుకొని ఆయన ఇచ్చినటువంటి బాధ్యతకు సానుకూలంగా స్పందించి మనం ఒకవేళ గనుక లోబడితే అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తాం. మన సామర్థ్యాన్ని బట్టి కాదు ఆయన మనల్ని ఎన్నుకున్నది. మనకు సామర్థ్యం లేకపోయినప్పటికీ ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించి మన ద్వారా తన పని జరిపించుకోవాలనేది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కృంగుదలలో లేకుంటే బాధల్లో ఉండి, ఓటమిలో ఉండి, వైఫల్యాలు ఎదుర్కొని ఇక నా వల్ల ఏమవుతుంది, నేను అసమర్థుడను అని ఎవరికి వారమే ఆలోచన చేసినట్లయితే మనం అడుగులు ముందుకు వేయలేం. కానీ సామర్థ్యం ఇచ్చే దేవుడు పిలిచినప్పుడు ఆయనకు తల వంచి ఆయన మాట వింటే గనక ఎంత అద్భుతమైన విషయం. ఒకసారి యేసు ప్రభు తట్టు చూస్తే ఆయన దేవాతి దేవుడు, సృష్టికర్త. ఆయన ఈ భూమి మీదకి మానవాళిని రక్షించడానికి, తన ప్రాణం పెట్టి విమోచించడానికి ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు రక్తం చెందించి ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించి ఈరోజు తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ప్రజలమైనటువంటి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోషేను దేవుడు ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీయులను విమోచించటానికి ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకొని మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనము ఇతరులను ప్రభు చెంతకు నడిపించే సాధనాలుగా వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలను మీరు చదువుకోండి. దేవుని పిలుపు ఉంటే గనక ఆయన పిలుపుకు లోబడి సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి ప్రభునెరుగని వారికి సువార్త ప్రకటించే ఒక గొప్ప భారం కలిగి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రభువా, మోషే జీవితం ద్వారా మాతో అనునిత్యము మాట్లాడుతున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన, మా పట్ల నువ్వు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభువా. అట్టి గొప్ప ప్రణాళికలో భాగంగా మమ్మల్ని మీరు ఉంచుకున్నందుకే నీకు స్తోత్రం నాయన. ఈ దిన వాక్యం ద్వారా బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి. ఓటమి నాయన, వైఫల్యాలు లేకుంటే తండ్రి మరి అనేక సందర్భాల్లో నిరుత్సాహం, వీటన్నిటిలో కొట్టుమిట్టాడుతుండగా వీటి నుంచి బయటికి తీసుకొచ్చి విశ్వాసమునకు కర్తవు నీవే గనుక నీ వైపు చూస్తూ మా యాత్రను కొనసాగించటానికి, మాకిచ్చిన పనిని చేయటానికి కావలసిన బలము, శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.